నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేష్. పాలమ్మిన పూలమ్మిన కాయ కష్టం చేసిన అధ్యక్ష అనే డైలాగుతో ఫేమస్ మంత్రి, మాజీ మంత్రి అనమాట. మాజీ మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. బాధితుడు ఎవరంటే నరసింహారెడ్డి. మాకు 23 ఎకరాల 26 కుంటల వ్యవసాయ భూమి ఉంది. ఎక్కడ అంటే శామీర్పేట్, యాదారం, తుర్కపల్లి సంబంధించిన ఏరియాలో 23 ఎకరాల 26 కుంటల భూమి, వ్యవసాయ భూమి ఉంది. దాన్ని మల్లారెడ్డి కొంట అని చెప్పేసి మోసం చేశారు. అయితే మొదట్లో ఇప్పుడు ఎకరా 2,25,00,000కు భూమిని కొంటా అని చెప్పేసి మల్లారెడ్డి మాటిచ్చారు. మాటిచ్చిన తర్వాత ఫస్ట్ 8 8.3 కోట్లు ఇచ్చేసి ఆ 9 ఎకరాల 19 కుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తర్వాత పైసలయ్యి అని చెప్పేసి పలుమార్లు తిరగగా దాంట్లో 14 కోట్లకైతే చెక్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఆ చెక్ ఎత్తుకొని బ్యాంక్ కాడికి పోతే ఆ బ్యాంక్ కాడి చెక్ బౌన్స్ అయిందని చెప్పేసి ఇక్కడ నరసింహారెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. అండ్ అదేవిధంగా ఇంకా మిగతా 14 ఎకరాల భూమి అయితే మిగిలి ఉందంట. ఆ 14 ఎకరాల భూమిని కూడా బలవంతంగా లాక్కోవడానికి, అంటే అక్కడ చుట్టుపక్కల నీళ్లు రానియకుండా, వెహికల్స్ పోనీయకుండా, దారి ఇవ్వకుండా నువ్వు ఖచ్చితంగా ఆ భూమిని మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి బెదిరించడం కానీ, ఇట్లా ఒత్తిడి చేయడం కానీ ఏందని చెప్పేసి ఆ 14 లక్షలు అయ్యి ముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు కదా, ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమికైనా నాకు మొత్తం క్లియర్ చేయాలి కదా నువ్వు అని చెప్పేసి ఆ పేమెంట్ క్లియర్ చేయమని చెప్పేసి అడుగుతూ ఉంటే ఆయనపై అక్రమ కేసులు పెట్టడం అంట, ఇట్లా ఒత్తిడి చేస్తున్నారని చెప్పేసి ఆ పెద్ద ఆయన, సుమారు ఆయనకి 70 ఏళ్ళ వరకు ఉంటాయి, 70 సంవత్సరాల పెద్ద మనిషి, ఆయన కూడా చెప్తా ఉన్నారు. నేను వేరే దేశంలోకి వెళ్ళి కాయకష్టం నేను చేసుకొని, నేను ఒక్కొక్క డాలర్ కూడబెట్టుకొని ఈడ వ్యవసాయ భూమి అనేది కొన్నా. అక్కడ కూడా నేను వ్యవసాయం చేసిన, అక్కడ చేసింది కూడా నేను వ్యవసాయమే. అక్కడ ప్రెసిడెంట్ కూడా నాకు ఉత్తమ భారతీయుడు అని చెప్పేసి అవార్డు కూడా ఇచ్చారు. అంత కష్టపడి నేను చెమటోర్చి ఒక్కొక్క డాలర్ నేను పోగేసుకొని ఇక్కడ నేను భూమి తీసుకుంటే ఇక్కడ నా వ్యవసాయ భూమి కబ్జా పెట్టిండు. ఈ విషయం నేను రేవంత్ రెడ్డి గారి దగ్గరకు తీసుకెళ్తాను, ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి, ప్రభుత్వం నన్ను కాపాడాలి ఇట్లా అని చెప్పేసి. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఈ మల్లారెడ్డి అండ్ ఇక్కడ నరసింహారెడ్డి ఇద్దరు బంధువులంట. అంటే ఇక్కడ చూసుకోండి, భూమి కోసం అన్నదమ్ముల మధ్య కొట్లాట్లయినాయి, హత్యలైనవి, ఇట్లాంటివి మనం సమాజాల్లో ఎన్నో చూస్తూ ఉన్నాం భూమి విషయంలో. ఇంకా కొంతమందికి అయితే వేరే వాళ్ళ భూమి మీద కన్ను పడిందంటే అది ఏదో రకంగా అయినా కానీ, మందు పెట్టైనా, మాపు పెట్టైనా, మర్డర్ చేసైనా, హత్యలు చేసైనా కానీ ఆ భూమి లాక్కోవాలని చెప్పేసి ఇట్లా చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బయట కూడా మనం చాలా చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఆల్రెడీ కోటీశ్వరుడు ఆయన, అంటే కోటీశ్వరుడు అండ్ మంత్రి, అప్పుడు మంత్రి అనమాట, ఇది భూమి లాక్కున్నప్పుడు మంత్రి కదా, ఆయన ఇట్లా ఎందుకు చేస్తాడు అని చెప్పేసి అక్కడ అందులో బంధువు కదా అని చెప్పేసి ఆయన నరసింహారెడ్డి, బాధితుడు నరసింహారెడ్డి అనే పర్సన్ నమ్మి అక్కడ ఆయనకి భూమి అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే నమ్మిచ్చి గొంతు కోయటం అంటే ఇదేనేమో. ఆయన ఆ స్థానంలో ఉండి విద్యా సంస్థలు పెట్టి ఒకరికి స్ఫూర్తిదాయకంగా నిలవాల్సిన మల్లారెడ్డి గారు ఇట్లా చేశారు అని చెప్పేసి ఆరోపణలు అయితే బలంగా నరసింహారెడ్డి గారు అయితే బలంగా ఆరోపించారు. మరి ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుంది, ఎంత దూరం పోతుంది, మరి ఈ విషయాల గురించి ఇంకో విషయం ఏంటంటే అసలు ఆయన మాటల్లోనే ఆయన ఎట్లా చెప్తున్నారు, ఆయన గోస ఎంత దారుణంగా ఉందనేది మీరు చూడండి. ఇంకా తర్వాత ఈ విషయం అసలు ఎంత ఎంత దూరం పోతుంది ఏందనేది మనం చూద్దాం.